4 వరకు అయింది. తర్వాత ఫిఫ్త్ సమ్ చూడండి. ఒక పని చేయండి, ఫిఫ్త్ సమ్ మీరు హోంవర్క్ చేతిరిగాను, ఎందుకంటే ఇప్పుడు నేను మిగిలిన సమ్స్ చెప్తాను కదా, దాన్ని బట్టి చేతిరిగాను. ఓకే సార్. లేదులేండి, ఫిఫ్త్ సమ్ నేను చెప్పేస్తాను. చూడండి, వాడు ఏమని ఇచ్చాడు, గివెన్ వాడు ఏమని ఇచ్చాడంటే NC4 ఈక్వల్ టు NC6 అన్న. అయితే ఇప్పుడు మనకు తెలిసిన కండిషన్ ఏంటి, n ఈక్వల్ టు r ప్లస్ s అని చెప్పి తెలుసు. కాబట్టి n ఈక్వల్ టు 6 4 ప్లస్ 6 ఏంటమ్మా, అదే చెప్తున్నాను. n ఈక్వల్ టు 6 6 ప్లస్ 4 అని చెప్పాను సార్. అంటే 10, n ఈక్వల్ టు 10 అంతే. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్ గివెన్, ఇవన్నీ కూడా 2 మార్కులు సమ్ అమ్మా. సమ్స్ 15C 2r - 1 ఈక్వల్ టు 15C 2r + 4. ఏమా ఇక్కడ మనకి n ఈక్వల్ టు r + s అని తెలుసు, లేదా r ఈక్వల్ టు s అని తెలుసు. r ఈక్వల్ టు s చేయడం వల్ల నాకు ఏమైనా వస్తుందా, ఏమి రాదు. కారణం ఏంటంటే ఈ రెండు ఈక్వల్ చేస్తే 2r క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు -1 ఈక్వల్ టు 4 అవుతుంది. అవుతుందా? కాబట్టి ఇక్కడ దెన్ ఏమవుతుంది, 15 ఈక్వల్ టు 2r - 1 + 2r + 4 అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే 4r + 3 ఈక్వల్ టు 15 అమ్మా. దీని నుండి 4r ఈక్వల్ టు ఏమవుతుందంటే 15 - 3 అంటే 12 అవుతుందమ్మా. ఈ 4 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. r ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3 వస్తుందమ్మా. ఏమా నెక్స్ట్ ఆన్సర్ ఏం ఇచ్చడానికి 3 ఇచ్చాడా? తర్వాత సెవెంత్ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు హోంవర్క్ చేస్తారండి? వద్దులేండి, అది కూడా నేను చెప్పేస్తాను. 7 చేస్తాం. 7 కాదు కానీ 8 మీరు చెప్పి కానీ నేను 7 చెప్పేస్తాను. ఓకే సార్. చూడమ్మా, గివెన్ ఏమి ఇచ్చారంటే చూడండి, 17C 2t + 1 ఈక్వల్ టు 17C 3t - 5. దీని నుండి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, దెన్ n ఈక్వల్ టు r + s అని తెలుసు, లేదా r ఈక్వల్ టు s అని తెలుసు. కాబట్టి దాన్ని బట్టి మనం ఈక్వేట్ చేస్తే 17 ఈక్వల్ టు 2t + 1 + 3t - 5 ఆర్ 2t + 1 ఈక్వల్ టు 3t - 5. ఏమా ఇప్పుడు అమ్మా ఇది సింప్లిఫై చేస్తే 5t - 4 ఈక్వల్ టు 17, 5t ఈక్వల్ టు 21 వస్తుందమ్మా. ఏమా అలాగే t ఈక్వల్ టు 21/5 అవుతుంది. మరి అయితే t ఈక్వల్ టు 21/5 అంటే మనకి ఏం చెప్పుకున్నాం, ఇక్కడ NCR ఫామ్ లో ఉంది కాబట్టి r n కూడా ఖచ్చితంగా పాజిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. మరి ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ చూడండి, ఈ 2t ఇలా తీసుకురండి, తీసుకొస్తే 3t - 2t ఈక్వల్ టు ఆ -5 ఇలా వస్తే 1 + 5 అవుతుంది. అంటే t ఈక్వల్ టు 6 అవుతుంది. కాబట్టి therefore t ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి అమ్మా. ఓకే సార్. 8th హోంవర్క్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 మార్క్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ చూసుకోండి. తర్వాత 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. సొల్యూషన్ లో గివెన్ ఏమని ఇచ్చాడు, 9C3 + 9C5 ఈక్వల్ టు
ఎంత అని ఇచ్చాడు 10CR అని చెప్పి ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చిన్న లాజిక్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. విషయం ఏంటంటే ఇక్కడ చూడండి 9C3 అన్న 9C6 అన్న ఒకటేనా? ఎస్ సార్. లేదా 9C4 అన్న 9C5 అన్న ఒకటేగా? ఒకటే సార్. కాబట్టి 9C3 ప్లస్ 9C4 ఈక్వల్ టు 10CR. ఫార్ములా ఏం అప్లై చేసామంటే NCR ఈక్వల్ టు NCN మైనస్ ఆర్ ఫార్ములా అప్లై చేసాం. చూడండి 9C5 అన్న 9C5 మైనస్ 9C9 మైనస్ 5 అన్న ఒకటే, లేకపోతే ఇలా రాద్దామనండి. ఓ స్టెప్ పోతే పోయింది. కానీ అలాగే 9C3 ప్లస్ 9C9 మైనస్ 5 అంటే 4 దట్ ఈక్వల్ టు 10CR. మరి మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? NCR ప్లస్ NCR కదా. ఆ ఫార్ములా ఇక్కడ రాస్తే ఒక పని చేద్దాం, ఇక్కడ 4 రాద్దాం, ఇక్కడ 3 రాద్దాం. ముందు ఇది రాద్దాం, ఇది రాసేద్దాం 4 3. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఏంటంటే NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు N+1 CR. ఏమా ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే NCR అంటే 9, 9C4 ప్లస్ 9C3 ఈక్వల్ టు 9+1 C4. 9+1 C4 ఈక్వల్ టు 10C4. కాబట్టి ఇదేంటిది 10CR. 10CR. ఇప్పుడు చూడండి 10C4 ఈక్వల్ టు 10CR. మళ్ళీ 10C4 ని మనం ఎలా రాయొచ్చంటే 10C4 ఆర్ 10C6 ఈక్వల్ టు 10CR. therefore R equal to 4 or 6. R equal to 4 or R equal to 6 అని రాయొచ్చు, లేదంటే R equal to 4 or 6 అంటే. ఏమా నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏమంటున్నామా వాళ్ళు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 5 members from 6 men and 3 ladies. చూడండి ఒకసారి ఏమంటున్నాడు వాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 5 members from 6 men and 3 ladies అంటాడు. 6 men 3 ladies నుంచి 5 members కమిటీని ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చు అంటాడు. ఏమండి అందులో మెన్ ఎంతమంది ఉండాలి, ఉమెన్ ఎంతమంది ఉండాలి, అది లేడీస్ ఎంతమంది ఉండాలి, ఏమి చెప్పలేదు వాడు. కాబట్టి ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఆ 6 members 3 members కలిపితే 9 members కదా. 9 members నుంచి 5 members కమిటీస్ ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పండి? 9C5. అర్థమవుతుందా? వెరీ గుడ్, అర్థమైందండి. ఎందుకంటే ఇక్కడ ఇది సెలక్షనే తప్ప అరేంజ్మెంట్ కాదండి. వాడు ఏం చేయమంటున్నాడు? కమిటీస్ ఎన్ని ఫామ్ అవుతాయని అడిగాడు. కమిటీస్ ఫామ్ అవడానికి అక్కడ అరేంజ్ చేయడం కాదు కదా. కమిటీస్ ఫామ్ అవడం అంటే ఏంటి? గ్రూప్ ఫామ్ అవడం. గ్రూప్ ఫామ్ అవడం అంటే సెలక్షనే కదా. అరేంజ్మెంట్ ఎందుకు అవుతుందండి? అవదు కదా. కాబట్టి సెలెక్ట్ చేయమని చెప్తున్నాడు. ఎన్ని మెంబర్స్ సెలెక్ట్ చేయమన్నాడు? 5 members సెలెక్ట్ చేయమన్నాడు. మొత్తం మెంబర్స్ ఎంతమంది? 6 men 3 ladies అంటే 9 members. అర్థమవుతుందమ్మా? టోటల్ పర్సన్స్, లేదంటే మీరు మామూలుగా కూడా రాసి ఎలా రాయొచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 5 members ఫ్రమ్ 6 men and 3 ladies ఈక్వల్ టు 9C5 అలా కూడా రాసేసుకోవచ్చు. టోటల్ పర్సన్స్ సిక్స్ men plus 3 ladies ఈక్వల్ టు 9. కాబట్టి ఇక్కడ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ, the number of ways of forming a committee of 5 members from 6 men and 3 ladies ఈక్వల్ ఏమవుతుందంటే మొత్తం 9 members కాబట్టి 9C5 అవుతుంది. 9C5 అన్నా 9C4 అన్నా ఒకటే. అర్థమవుతుందా? 9C5 అన్నా 9C4 అన్నా ఒకటే కాబట్టి 9 into 9C4 అని రాయనా అక్కర్లేదు కదా. అవసరం లేదు. 9C4 అంటే 9 into 8 into 7 into 6 by
4 into 3 into 2 into 1 ఏమండి లేదంటే 95 వేసేసుకోండి ఒక 5 వస్తుంది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది అంతకు మించి ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ 4 2s are 8 క్యాన్సిల్ 3 2s are ఏమో 6 క్యాన్సిల్ తర్వాత 9 7s are 63 63 2s ఎంత 126 అంతే అమ్మా నెక్స్ట్ తర్వాత 11th క్వశ్చన్ చూడమ్మా ఇన్ క్వశ్చన్ నెంబర్ 10 హౌ మెనీ కమిటీస్ కంటైన్ అట్లీస్ట్ 2 లేడీస్ అంటాడు మంచి క్వశ్చన్ అట్లీస్ట్ 2 లేడీస్ 2 లేడీస్ ఉన్న కమిటీస్ ఎన్ని ఫామ్ అవుతాయి క్వశ్చన్ నెంబర్ 10 లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని అట్లీస్ట్ 2 లేడీస్ ఉన్న కమిటీస్ ఎన్ని ఫామ్ అవుతాయి అన్నాడు అట్లీస్ట్ 2 లేడీస్ అంటే దాని అర్థం ఏంటి 2 or 3 ladies. 2 or more లేడీస్ అని అర్థం 2 or more లేడీస్ అని అర్థం అర్థమవుతుంది ఏమండి అక్కడ అంటే 3 ఉన్నారు కానీ జనరల్ గా ఏం మాట్లాడతాం మనం 2 or more అని అర్థం దాని అర్థం ఏమా ఇప్పుడు చూడండి 11 సొల్యూషన్ లో ఎంతమంది ఉన్నారు 5 మెంబర్స్ ఉన్నారు 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు 6 మెంబర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు 3 మెంబర్స్ ఉన్నారు తర్వాత నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఎంతమంది ఉండాలి ఆ కమిటీలో 5 మెంబర్స్ ఉండాలి ఏమా ఇక్కడ లేడీస్కి ఇచ్చాడు కాబట్టి అక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి అక్కడ ఏమన్నాడు అట్లీస్ట్ 2 లేడీస్ అన్నాడు కాబట్టి 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు చూడండి 2 లేడీస్ ఉన్నారు అనుకోండి టోటల్ మెంబర్ ఆఫ్ కమిటీలో ఉండాల్సిన మెంబర్స్ ఎంతమంది 5 మెంబర్స్ 5 మెంబర్స్ లో 2 లేడీస్ ఉన్నారు అనుకోండి మెన్ ఎంతమంది ఉండాలి 3 sir. 3 లేడీస్ ఉంటే 2 boys. 2 men sir. మెన్ ఉండాలమ్మా ఏమా అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ 6 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు 63 అలాగే 3 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు 2 మెంబర్స్ ని 62 అలాగే 3 మెంబర్స్ 3 అర్థమవుతుందా అంతే ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏం రాస్తారంటే therefore the number of ways of forming a committee ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 6C3 into 3C2 ప్లస్ 6C2 into 3C3 అమ్మా ఏమా ఇప్పుడు 6C3 అంటే ఏం రాసుకోవచ్చాము మనం 6 into 5 into 4 by 3 into 2 into 1 into 3C2 అన్న 3C1 అన్న ఒకటేగా 3 అర్థమైందా 3C2 అన్న 3C1 అన్న ఒకటే కాబట్టి తర్వాత 6C2 అంటే 6 into 5 by 2 into 1 అలాగే 3C3 1 అవునా ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 23 ఎంత 60 3 5 ఎంత 15 కాబట్టి 75 అవుతుందమ్మా ఆన్సర్ ఏమా తర్వాత క్వశ్చన్ ఇంపార్టెంట్ మంచిది 4 మార్క్స్ సరే చూడండి కాదు తర్వాత క్వశ్చన్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ రామన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ అయితే 4 మార్క్స్ ఇంపార్టెంట్ 12th క్వశ్చన్ వాడు ఏమంటున్నాడు చూడండి NC5 ఈక్వల్ టు NC6 అయితే 13CN ఎంత అని అడుగుతున్నాడు NC5 ఈక్వల్ టు NC6 అయితే 13CN ఈక్వల్ టు ఎంత అని అడిగాడు కాబట్టి సొల్యూషన్ లో గివెన్ NC5 ఈక్వల్ టు NC6 అని ఇచ్చాడు దెన్ ఏం చెప్పచ్చు మనం n ఈక్వల్ టు 5 plus 6 that equal to 13CN now 13CN equal to 13C11 13C11 అన్న 13C2 అన్న ఒకటి అర్థమవుతుందా ఈ డిఫరెన్స్ చూసుకోండి అంతే ఈ డిఫరెన్స్ చూసుకుంటే తెచ్చిపోతుంది
ఎస్ సార్. ఇంకో స్టెప్ ఏంటంటే 13 మైనస్ 11 అయినా అర్థమైంది సార్. ఇప్పుడు 13C2 అంటే 13 into 12/2 into 1. 21. 13 6 ఎంత అవుతుంది? 78. అర్థమైందమ్మా? ఎస్ సార్. 70. తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్, 4 మార్కులు. అమ్మ కోమలి మాట్లాడుతున్నావా? ఇప్పుడు కామర్స్ రాలేదమ్మా? 13th one కదా, రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ కి. అయిపోతుంది. చూద్దాం. రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్. వాడు ఏమంటున్నాడంటే 3 less than or equal to r less than or equal to n అని చెప్పి ఇచ్చాడు. చూద్దాం. ఫర్ 3 less than or equal to r less than or equal to n minus 3 cr plus 3 into n minus 3 cr minus 1 plus 3 into n minus 3 cr minus 2 plus n minus 3 cr minus 3. ఏమా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని మనం స్విచ్ చేద్దాం. దట్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, n minus 3 cr ప్లస్, దీన్ని మళ్ళీ ఒక టర్మ్ కింద రాస్తాను నేను, ఒక టర్మ్ రాస్తాను ఇందులో, ఇంకో 2 సపరేట్ చేస్తాను. తల్లి మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం n minus 3 cr minus 1 ప్లస్ ఇంకెన్ని ఉంటాయి? 2 టర్మ్స్ ఉంటాయి. 2 into n minus 3 cr minus 1 ప్లస్ ఇది కూడా ఒక టర్మ్ కింద, ఒక 2 టర్మ్స్ రాసి ఇంకొక టర్మ్ సపరేట్ చేద్దాం. 2 into n minus 3 cr minus 2, ఇంకోటి మిగిలిపోయింది కదా, ప్లస్ n minus 3 cr minus 2 ప్లస్ n minus 3 cr minus 3. ఏమా? ఇది ఒక బాక్స్ లో పెట్టాను, ఇది ఒక బాక్స్ లో పెట్టాను. ఏమండి? ఇక్కడ మనం అప్లై చేసే ఫార్ములా ఏమిటి అంటే NCR plus NCR minus 1 equal to n plus 1 CR. ఏమండి? ఇది ఫార్ములా కింద కాకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గమనించండి విషయం. ఇక్కడ సేమ్ నెంబర్ అయి ఉండి డినామినేటర్లో, అదే డినామినేటర్ అనకూడదు, ఇక్కడ r minus 1 ఒకటి తగ్గింది అనుకోండి, దీనికి ఒకటి పెంచుతారు, ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది ఉందో అది వేసేస్తారు అంతే. అర్థమవుతుందని నేను చెప్పింది? ఎస్ సార్. అర్థమైంది సార్. అక్కడ ఉంది దీనికి ఇక్కడ సేమ్ నెంబర్ అయ్యి ఉండి ఇక్కడ ఒక వాల్యూ తగ్గింది అనుకోండి, ఇక్కడ ఉన్న వాల్యూ కన్నా ఒకటి తగ్గింది అనుకోండి, ఈ పైన ఉన్న వాటికి ఏం చేస్తారంటే 1 యాడ్ చేస్తారు, ఈ కింద వాటిలో ఏది పెద్ద ఉందో అది వేసేస్తారు అంతే, అంతకు మించి ఏం లేదు లాజిక్. ఫార్ములా ఏమక్కర్లేదు. కానీ మీరు రాసేటప్పుడు మాత్రం సమ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా మెన్షన్ చేయాలి, లేదంటే ఎలా వస్తుంది అనేది అవతల వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫార్ములా రాయాలి పక్కన. చూడండి ఒకసారి, మీరు ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టి రాసుకోండి, ఎక్కడి నుంచి రాస్తారు. ఓకే సార్. చూడండి ఇక్కడ ఇది ఏమవుతుంది? n minus 3 plus 1 CR అవుతుంది, అంతేనా? ఎస్ సార్. n minus 3 plus 1 CR అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో 2 కామన్ తీయచ్చండి. 2 కామన్ తీస్తే 2 into n minus 3 CR minus 1 ప్లస్ n minus 3 CR minus 2. మళ్ళీ ఈ రెండింటికి కూడా సింప్లిఫై చేస్తే n minus 3 plus 1, ఈ రెండిట్లో ఏది పెద్దది? r minus 2 పెద్ద, r minus 3 పెద్ద? r minus 2 సార్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే n minus 3 plus 1 అంటే n minus 2 ఏగా, n minus 2 CR ప్లస్ 2 into ఇదేమవుతుంది? n minus 3 plus 1 n minus C, ఆ రెండిట్లో ఏది పెద్ద? r minus 1.
ప్లస్ n మైనస్ 2c ఆర్ మైనస్ 2 ఏమా నెక్స్ట్ దట్ ఈక్వల్స్ n మైనస్ 2c ఆర్ ప్లస్ 2 ఇంటూ n మైనస్ 2c ఆర్ మైనస్ 1 ప్లస్ n మైనస్ 2c ఆర్ మైనస్ 2. తర్వాత మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తే n మైనస్ 2c ఆర్ ప్లస్ దీన్ని మళ్ళీ మనం n మైనస్ 2c ఆర్ మైనస్ 1 ప్లస్ n మైనస్ 2c ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ n మైనస్ 2c ఆర్ మైనస్ 2 ఏమా మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ రెండిట్లో న్యూమరేటర్లో ఏం చేస్తాం, అది పైన ఏం చేస్తాం, n మైనస్ 2 ప్లస్ 1 డినామినేటర్ అనకూడదు. నాకు ఇదేమవుతుందంటే n మైనస్ 2 ప్లస్ 1 c ఆర్ మైనస్ n మైనస్ 1 cr ప్లస్ n మైనస్ 1 c ఆర్ మైనస్ 1. మళ్ళీ ఈ రెండిట్లో దీనికి 1 యాడ్ చేస్తే n మైనస్ 1 ప్లస్ 1 cr ఆ 1 లేకపోతే ncr అవుతుంది. మాత్రం కింద పక్కన రాశాను ప్లీజ్ లేక ఏమో స్పీడ్గా రాసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇందాక కూడా 4 మార్క్స్, అది మరి అయిపోతే మీరు వేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ఇచ్చింది చూడండి. 10c5 ప్లస్ 2 ఇంటూ 10c4 ప్లస్ 10c3 ఈక్వల్ టు, మీరు మాత్రం పక్కన రాసుకోండి, నేను ఇక్కడ రాస్తున్నానే ప్లేస్ కోసం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 10c ప్లస్ చూడండి దీన్ని ఎలా రాద్దాం మనం. 2 10c4s ఉన్నాయి, ఒక 10c4 ఏమో 10c5కి ఇద్దాం, ఒక 10c4 ఏమో 10c3కి ఇద్దాం. ఓకేనా, సమన్వయం చేసామాట. 10c4 ప్లస్ 10c3. మీకు ఇందాకనే ఒక ఫార్ములా చెప్పాను, ఇలా సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం, పై దానికి ఏమో ఒకటి కలపాలి, కింద దాంట్లో పెద్ద ఏదైతే ఉందో తీసుకోవడం. c5 ప్లస్ అలాగే ఇక్కడ 10 ప్లస్ 1 c4 ఏమా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది 11c5 అవుతుంది ప్లస్ 11c4 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ సేమ్ నెంబర్ ఉంది కాబట్టి 11 ప్లస్ 1 c5 అని చెప్పి రాసుకోవచ్చు, అంటే 12c5. మనం ఏం రాసినా చెందిన ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఫార్ములా రాయాలి. ఓకే సార్. ncr మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 cr ఏమా. ncr ప్లస్ ncr మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 cr ఏమా. నెక్స్ట్ ఇది అయిపోయింది. తర్వాత 12c5 ఒకటే ఇచ్చాడే, ఇంకేమైనా ఇచ్చాడా, వాల్యూ కూడా ఇచ్చాడా. 12c5 అంటే 12 నుంచి మొదలుపెట్టి ఎన్ని వేసుకోవాలి, నెంబర్స్ రాయాలి, 5 రాయాలి. 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 బై 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అమ్మాయి. ఇక్కడ 5 2s 10 పోయిందమ్మా. తర్వాత 4 3s 12 పోయిందమ్మా. ఇంకెంత ఉంటుంది ఇక్కడ, 9 8s 72. 72 10s ఎంత, 720. 720 ప్లస్ 72 ఎంత, 792 అవుతుందమ్మా. నెక్స్ట్ ఈసారి థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 4 మార్కులు. ఇది వాడి కోపం వస్తే 4 ఇస్తాడు, లేదంటే 2 మార్కులు ఇస్తాడు. రెండే రాసుకోండి. తక్కువ అనుకుని ఎక్కువ వస్తే ఆనందపడతాం, ఎక్కువ అనుకుని తక్కువ వస్తే బాధపడతాం. ఎందుకు మనకు బాధ వద్దు. చాలా ఇంపార్టెంట్ ఇది, 4 మార్కులు. ఇప్పుడు ఇది 34c5 ప్లస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 0 to 4. చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఒకసారి కాకుండా అంతకు ముందు సారి వచ్చింది సమ్. 38 మైనస్ ఆర్ c4 ఏమా. ఇది నేను వెనక నుంచి వెళ్తానమ్మా, వెనక నుంచి వెళ్తాను, చూద్దాం. దట్ ఈక్వల్స్, మీరు పక్కనే రాసుకోండి, 34c5 ప్లస్ ఈసారి 4 ఇక్కడ రాశాను అనుకోండి, నాకు ఏమైనా వస్తుందండి, 34c4. 34c4. అదే 3 రాశాను అనుకోండి,
ఎంత వస్తుంది? 35 C4. 2 రాస్తే 36 C4. 1 37 C4. 0 38 C4. అంతే. ఇప్పుడు ఈ రెండింటిని చూద్దాం. దీనికి కూడా ఫార్ములా రాయాలి పక్కన. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు? 34 + 1 C5 అని రాసుకోవచ్చుగా, ప్లస్ 35 C4 ప్లస్ 36 C4. ఇంకో విషయం మీరు కావాలంటే ఈ రెండు తీసుకుని అప్లై చేసేస్తే అలా ఎక్కడ అవుతుంది, నెంబర్ సెట్ అవ్వు కదా. అంతే, రాయాల్సింది తప్ప. 37 C4 ప్లస్ 38 C4. ఏమా ఇక్కడ ఫార్ములా ఒకటి రాయాలని చెప్పాను మీకు. కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా వస్తుంది? ఇక్కడ 35 C5 ప్లస్ 35 C4 ప్లస్ 36 C4 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4. ఏమా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ రెండింటిని చూస్తే 35 + 1 C5 ఏమా ప్లస్ 36 C4 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4. ఏమా ఇక్కడ ఫార్ములా రాసుకోండి. ఏంటంటే అది NCR ప్లస్ NCR - 1 = N + 1 CR. ఏమా ఇప్పుడు ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే 36 C5 ప్లస్ 36 C4 ప్లస్ 37 C4 38 C4. మళ్ళీ ఈ రెండు చూడండి. ఏమా ఈ రెండు చూస్తే మళ్ళీ ఇది ఏం చేయొచ్చు మనం? 36 + 1 C5 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4. ఏమా మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే 37 C5 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4. ఏమా మళ్ళీ ఈ రెండు సింప్లిఫై చేస్తే 37 + 1 C5 ప్లస్ 38 C4 ఈక్వల్స్ 38 C5 ప్లస్ 38 C4. ఈ రెండు సింప్లిఫై చేస్తే 38 + 1 C5 అంటే 39 C5. అంతే ఆన్సర్. చాలా ఇంపార్టెంట్, 4 మార్కులు ఇస్తాడమ్మా, అందులో చూసుకోకర్లేదు. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఏమవుతుందో చెప్పండి మీరు. ఏమన్నాడు వాడు? ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. 30 స్టూడెంట్స్ ఉన్నారట ఒక క్లాస్ లో. వాడు ఏమన్నాడు? ఇఫ్ ఈచ్ స్టూడెంట్ ప్లేస్ ఏ చెస్ గేమ్ విత్ ఈచ్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్. ఏమండి అయితే then find the total number of chess games played by them. Then total number of chess games played by them. వాళ్ళ ద్వారా ఎన్ని చెస్ గేమ్స్ ఆడబడతాయి అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చెస్ గేమ్ ఆడాలంటే ఎంతమంది ఉండాలండి? ఇద్దరు ఉండాలి సార్. 2 members. అదే 2 చెస్ గేమ్స్ ఆడాలంటే 4 ఉండాలి సార్. 4 sir. 4 ఉండాలి. అదే 3 చెస్ గేమ్స్ ఆడాలంటే 6 members. 6 మెంబర్స్ ఉండాలి. మనం చెప్పేవన్నీ తప్పని నేను చెప్పి అంటాను. మీరు జనరల్ గా చెప్తున్నారు, లాజిక్ గా చెప్పండి. ఆ 2 members చెస్ 3 గేమ్స్ games నే ఆడొచ్చు సార్. అమ్మాయి 2 members నే ఆ 2 members 2 games ఆడతారు సార్. అలా కాదు, మారాలి కదా. 2 చెస్ గేమ్స్ ఆడాలంటే ఎంతమంది ఉండాలి? 3 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. సేమ్ గ్రూప్ రిపీట్ అవ్వకుండా ఉంటూ చెస్ గేమ్ ఆడాలంటే 3 మెంబర్స్ ఉంటే సరిపోదా? సరిపోతుంది సార్. సరిపోతుంది. ఎస్ సార్. సరిపోదా? సరిపోద్ది సార్. ఎందుకంటే ఏబి ఒక గేమ్ ఆడతారు, ఏసీ ఒక గేమ్ ఆడతారు. ఎక్కడ రిప్లేషన్ అవ్వలేదు కదా.
అవ్వలేదు సార్. బీసీ బీసీ కూడా గేమ్ ఆడచ్చు. Yes, sir. ఆడతే ఆడచ్చు సార్. ఆడచ్చు. సరిపోయింది కదా. 3 గేమ్స్ ఆడాలంటే ముగ్గురు ఉంటే సరిపోద్ది. ఏమండి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే చెస్ గేమ్ ఆడాలంటే ఇద్దరు ఉంటే సరిపోతుంది కాబట్టి, జనరల్గా అయితే ఇద్దరు ఉంటే సరిపోతుంది కాబట్టి ఒక గేమ్కి 30 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని గేమ్స్ ఆడతారు అని చెప్పి అడిగాడు. కాబట్టి 30 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోగలము, అన్ని గేమ్స్ ఆడతారు. 30C2 సార్. 30C2 అవుతుంది ఆన్సర్. అర్థమవుతుందా? ఎందుకు అలా Yes, sir. అవుతుంది అంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురే ఉన్నారండి, ఏబిసి. ఎన్ని చెస్ గేమ్స్ ఆడతారు అంటే ఏబి ఆడచ్చు, బీసీ ఆడచ్చు, సి ఆడచ్చు. అంటే మొత్తం ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. Yes, sir. అలాగే ఏబిసిడి ఉన్నారు. AB, ఏబి ఆడచ్చు, AC, AD, ఏడి ఆడచ్చు, BC, ఆడచ్చు, BD, బీడి ఆడచ్చు, CD. అంటే 3 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు సరిపోతుంది. కాబట్టి 3C2 అంటే 3C1, 3C1 అంటే 3. అలాగే ఇదేమో 4C2. 4C2 అంటే 4 × 3 / 2 × 1. 2 2s are 2 3s are 6. అంతే. అర్థమవుతుంది. కాబట్టి Yes, 30 sir. మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎన్ని గేమ్స్ ఫామ్ అవుతాయంటే 30C2. 30C2 అంటే ఎంత ఆన్సర్? 30 × 29 / 2 × 1 అంటే 29 × 15 అవుతుంది. 29 × 15 అంటే ఎంత అవుతుంది? 300 135 435 అవుతుంది ఆన్సర్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అదమ్మా విషయం. ఏమా సరే. చూద్దాం. ఇక్కడ ముందు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. there are 30 students in a class, లేదా the number of students in a class equal to 30, లేదంటే there are చూడండి, దేరు సరిగ్గా రాయలేదు, అందుకని పక్కన రాశాను, పైన రాశాను. ఏమా Okay, sir. అర్థమవుతుంది? there are అర్థమవుతుంది. 30 students in a class. ఏమండి? అందులో ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ చెస్ గేమ్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ చెస్ గేమ్స్ ప్లేడ్ బై దెమ్ అంటే సరిపోదండి. ద టోటల్ నెంబర్ ఆఫ్, లేదంటే మ్యాటర్ అంతా రాసుకోండి. ఇఫ్ ఈచ్ స్టూడెంట్ ప్లేస్ చెస్ గేమ్ విత్ ఈచ్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్, సో అలా కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం, అడిగింది రాసేయడమే. ఇఫ్ ఈచ్ స్టూడెంట్ ప్లేస్ ఏ చెస్ గేమ్ with each of the other student, then the total number of chess games played by them, the total number of chess games played by them ఈక్వల్ టు ఏమని వస్తుంది మనకి? 30C2 వస్తుందమ్మా. 30C2 అంటే 30 × 29 / 2 × 1, 15. 15 9 135, 5 15 13 ఉంటుంది. 15 2 30 435 వచ్చిందంటే ఇందాక ఏదో చెప్పాను మీకు, తప్పు చెప్పాను ఇందాకనా? ఇంతేగా చెప్పాను. 300 135 అంటే 435 చెప్పింది, ఇదే చెప్పాను. సరే, తర్వాత క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 girls and 3 boys అవుట్ ఆఫ్ 7 girls and 7 boys. యాజ్ ఇట్ ఈజ్ అందులో ఇచ్చినట్టే రాసేస్తాం అంతే. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 girls and 3 boys అవుట్ ఆఫ్ 7 girls and 6 boys ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 7C3 × 6C3, sir. నోరు ఎప్పడమ్మా.
the number of ways of selecting 3 girls and 3 boys from out of 7 girls and 3 boys అని చెప్పి రాశారు. గమనించి ఏం లేదు. The number of ways of selecting 3 girls and 3 boys. 3 girls and 3 boys. 3 boys. Out of 7 girls and 3 boys. Out of 7 girls and 3 boys. అమ్మ మధుమిత ఏమండి 3 బాయ్స్ అవుట్ ఆఫ్ అదే 3 గర్ల్స్ అండ్ 3 బాయ్స్ అవుట్ ఆఫ్ 7 గర్ల్స్ అండ్ 6 బాయ్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 7c3 into 6c3 అమ్మ. ఇది సింప్లిఫై చేస్తే 7 into 6 into 5 by 3 into 2 into 1 అమ్మ. మీకు ఇంకా స్పీడ్గా చేయడం వస్తే ఇది రాయకుండా కూడా మన మైండ్తో చెప్పచ్చు. ఒకసారి 7c3 అనగానే 7 into 6 into 5 by 3 into 2 into 1 కాబట్టి 3 2 6 6 క్యాన్సిల్ అయిపోతే 7 5 35 అని చెప్పి రాసాడు. ఇంకా అంతకు మించి ఏం లేదు. 6 into 5 into 4 by 3 into 2 into 1 ఇక్కడ కూడా అంతే. తర్వాత అంటే 35 into 20 అవుతుందమ్మా. అంటే ఎంత వస్తుందమ్మా 700 వస్తుందమ్మా. 6th one చూడండి. 6th one ఏమంటాడు చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ways of selecting a committee of 6 members out of 10 members always including a specified member అంటున్నాడు. ఆల్వేస్ ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫైడ్ మెంబర్ అంటే ఆ మెంబర్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాడట. అంటే మనం అసలు మొత్తం ఎంతమంది కంపెనీలో ఎంతమంది ఉండాలి పర్సన్స్ మెంబర్స్? 6 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ ఒక పర్సన్ ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాడంటే మనం ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలి? 5 మెంబర్స్. 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ఒక మెంబర్ ఉన్నారు అంటే అక్కడ టోటల్ మెంబర్ లో కూడా తగ్గించాలి. 9c5 అవుతుంది సార్. 10-1c r-1 అవుతుంది ఫార్ములా. దాన్ని బట్టి మనకి 10-1c r-6-1 అవుతుంది ఏమో. కాబట్టి మ్యాక్సిమం ఆ మ్యాటర్ రాసేస్తాను, ఇంకా అంతకు మించి ఏం రాసేది ఏం లేదు. కాబట్టి చూడండి, the number of ways of selecting a committee the number of ways of selecting a committee of 6 members out of 10 members always including a specified member, specified member equal to n-1c r-1. ఇక్కడ n వచ్చేటప్పటికి ఏది 10, r వచ్చేటప్పటికి 6. కాబట్టి that equals 10-1c 6-1. అంటే ఇది ఏమవుతుందంటే 9c5 అవుతుందమ్మా. 9c5 సింప్లిఫై చేసాడమ్మా, చేశాడు. 9c5 అన్నా 9c4 అన్నా ఒకటే, ఏదంటే 9c5 వేసుకొని 5 బై క్యాన్సిల్ అవుతుంది అంతే. 9 into 8 into 7 into 6 into 5 by 5 into 4 into 3 into 2 into 1 5 తర్వాత 4 2s are 8 క్యాన్సిల్, 3 2s are 6. అంటే ఇప్పుడు మళ్ళీ 7 9s are 63 63 2s are 126 అంతే ఏమా. తర్వాత పని చేద్దాం, మీరు ఇక్కడ వరకు స్పీడ్గా రాసండి, నాకు మళ్ళీ 6:15కి